నేను మీ జన్ను. మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచార యత్నం. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేత దళిత నాయకుడు నారాయణరావు నిర్వాకం. మాయమాటలు చెప్పి 8వ తరగతి విద్యార్థిని స్కూల్ నుంచి తీసుకెళ్లిన నారాయణరావు బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నం. నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించిన బాలిక బంధువులు. ఘటనపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని, నీ పేరేంటి? ఒకసారి నువ్వు బట్టలు ఇప్పి ఇక్కడ పట్టుకోవడం. మీరు ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిల్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. నువ్వు పట్టుకో. నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఇప్పి ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు చేపట్టుకోవచ్చు. మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తాను. పోలీసులకు ఫోన్ చేస్తే కానీ నువ్వు బయట రా బుజ్జి. చెప్పు. తుని ఏ ఊరు? తుని అది ఎర్రపేట ఎస్వాళ్ళు. ఏంటి బుజ్జి? ఎస్వాళ్ళు మళ్ళీ బుజ్జి అంటే మీరు ఇలా తోటలో ఎందుకు వచ్చే బుజ్జి వెళ్తాడు? వస్తాం మేడం, మా ఇంటికి తీసుకెళ్తున్నాం. బండి ఏముండదు చెప్పిన బాగా చెప్తా. అది అది తీసుకెళ్ళిపోతుందిరా. రాబన్నా బాబు అతనికి మాకు సంబంధం లేదండి. అది ఇంకా ఒక ఇంటి పేరు లేదు, మేము ఒక ఇంటి పేరు లేదు బాబు. ఇప్పుడు మా పిల్లని పిలిచాడంటండి ఒకరోజు. అయితే బాబు మా నాన్న మొన్న చంపేస్తుంది నన్ను, నేను కాడకు నేను ఎందుకు వస్తాను అలాగని మా పిల్ల ఉందంటే అందుకు గురించిగా రానంటున్నావు అలాగని మరుస రోజున మన్ని అడిగాడు. పిలిచినంతలో పాడైపోతావా అన్నాడు అంట. ఆ మాట మీద అమ్మాయి ఎలాగని అంట ఆడేవిడ మనవి తేడానికి అలాగని నేను వేసి మాట్లాడుకుంటా పిల్లలు నేను లోపల పెట్టుకుని పిల్లలకి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిందంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవ మన్నీ ఇక్కడికి వచ్చాడు. ఆ యదవ వచ్చి ఇలాగా వాళ్ళ తాతనండి నేను సంతకం చేస్తాను ఇవ్వమని అడిగాడు అంట. పోనరా ఆవిడని మేట్రమ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేబెట్టకపోవడం ఏంటంటే వాళ్ళ తాతలు అంటున్నావు దేబెడతాను అలాగని ఆవిడ దేబెట్టిందంట. అది తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి. సముద్ర పక్కకి ఆ పిల్లని కొట్టాడు అంటండి. కొట్టి ఆ పొలంగా గుడ్లు అయ్యా ఆడే చింపేసాడు అంటండి. చింపేస్తే చర్యగా దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అజయ్ అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ ఆడు బండి ఎక్కమంటే ఎక్కేసి వచ్చేసిందంట. కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్లి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకున్నట్టు వచ్చారని అడిగితే కలబొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని, మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు. అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా? కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా యథేచ్ఛగా? కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో?
కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్ధపు మాటలన్నీ మాట్లాడి అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరసలు?